హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూవీ 500 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు అమ్మటం జరిగింది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ అండి. సన్ రూఫ్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. టైప్ 3 వర్షన్ అండి. వర్షన్ చూసుకున్నట్లయితే టైప్ 3. మీకు వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ అలాగే ఫ్రంట్ బంపర్ కానీ గ్రిల్ కానీ ఇంటీరియర్ కానీ మొత్తం కూడా చేంజ్ అయిపోయిందండి. మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ సన్ రూఫ్ కారు. AMT ఆటోమేటిక్ కార్ అండి. కార్ మోడల్ 2018 మోడలు. టైప్ 3 వర్షను. కార్ RC వ్యాలిడిటీ 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఫ్రంట్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్, సెకండ్ రోలో థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. పవర్ విండోస్ 4 వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ అండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ పరంగా ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అన్ని ముందుగా 7 సీటర్ కారు. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పెరల్ వైట్ అండి. కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4, రైట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ అండి. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే చూసుకున్నట్లయితే బాడీకి వచ్చే పంచింగ్ కానీ డోర్ లైనింగ్ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి 9,40,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు మహేంద్ర ఎక్స్యూవీ 500 W9 వేరియంట్ ఆటోమేటిక్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ LED DRLతో 100కి 100% ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి. టైర్స్ 100కి 80%, 70 నుంచి 80% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డు ఉంది. టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90%, 70 నుంచి 80% కూడా కాదు, 80 నుంచి 90% టైర్స్ ఉన్నాయి. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది.
అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 90% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి. 2018 నుంచి ఇంతవరకు టైర్ బయటికి తీసింది లేదు. అలాగే చూడొచ్చండి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుట్ బోర్డు కూడా అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే అది సెట్ చేయ ఒకసారి ఇదే. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి 82,701 కిలోమీటర్ అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది. అలాగే పార్కింగ్, అలాగే రివర్స్, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్ చూడొచ్చు. మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఈ కార్కి అయితే ఉంటుందండి. చూడొచ్చు ఆటోమేటిక్ కార్ అండి. ఇప్పుడు రివర్స్లో అయితే పెట్టాను. రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది. అలాగే సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ అయితే అవుతుంది. మళ్ళీ సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. ఆటో సన్ రూఫ్ అండి. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ చూడొచ్చు ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కీ తీసుకో. అలాగే డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ అయితే ఉంటుందండి. బూట్ స్పేస్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒకవేళ బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే ఒక సీట్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, 2 సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. బూట్ స్పేస్ అయితే మాత్రమే ఈ కొద్దిగా బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు లగేజ్ పైన కూడా క్యారియర్ మీకు ఇప్పుడు ఏంటంటే బాడీ ఫిట్టింగ్తో క్యారియర్స్ కూడా వస్తున్నాయి. అది పెట్టుకుంటే మంచి కాన్వాయ్ లుక్ అయితే కార్ అయితే వస్తుంది. ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఇది మొత్తం దుమ్ము అండి, కొద్దిగా దుమ్ము అయితే ఉంది కారు. అలాగే చూసుకున్నట్లయితే ఒరిజినల్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ లేవు. ఎటువంటి రస్ట్ అయితే బాడీ అయితే రాలేదండి. పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూడొచ్చండి. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. దాదాపుగా 90 నుంచి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు. చూడొచ్చు రేంజ్ పెడితే పెయింట్ అనేది పోయింది. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూడొచ్చండి. మొత్తం కూడా లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. 2018లో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి రేజ్ చేయి కారు. చెయ్యి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఎక్కడ ఎటువంటి ఇంజన్ ఆయిల్ లీకులు అయితే ఏం ఆయిల్ లీకులు అయితే లేవండి. పర్ఫెక్ట్గా ఇంజన్ అయితే ఉంది. హెడ్ లైట్స్ ఆఫ్ చేయి ఒకసారి. బండి కూడా ఆఫ్ చేయి ఒకసారి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2018 మహేంద్ర XUV 500 W9 సన్ రూఫ్ కారు, 2 ఎయిర్ బ్యాగ్స్ కారు, ఆటోమేటిక్ కార్ అండి.
82,000 తిరిగింది, జెన్యూన్ రీడింగ్, ఫస్ట్ ఓనర్ కార్ అండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, 2 తాళాలు అయితే ఉన్నాయి. రేటు 9,40,000 చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అందరికీ బాయ్, జై హింద్.